It's a joy to gather in the house of God once a week on Sunday and take part in the Lord's table. వారంలో ఒక దినము ఆదివారము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రభు బలలో మనం పాలు పొందటము అనేది మరి మనకెంతో సంతోషకరమైనటువంటి సంగతి, ధన్యతగా ఉంటున్నది. We thank God for his faithfulness to El Bethel. ఎల్ బేతేలు విషయమై దేవుని యొక్క విశ్వాసతను బట్టి దేవునికి వందనాలు. May the Lord establish and protect this church day by day in the days to come. దినదినము మరి రానున్నటువంటి దినాల్లో దేవుడు సంఘాన్ని స్థిరపరిచి కొనసాగింపు చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. And may the whole hall be filled to overflowing. మరి ఈ యొక్క హాల్ అంతయు కూడా మరి నిండున్నట్లుగా దేవుడు చేయునుగాక. Our meditation today is on the word come, the invitation of the Lord Jesus Christ. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క ధ్యానము నిమిత్తమై అంశము యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఆహ్వానము, రమ్ము అనేటువంటి మాట మీద ధ్యానించుకుంటాం. In John's Gospel, for which I've just begun an online Bible study, in the first chapter you will find the Lord saying, "Come and see." నేను ఆన్లైన్ బైబిల్ స్టడీ యోహాను రాసినటువంటి పత్రిక నుంచి తీసుకుంటూ ఉన్నాను. మొదటి అధ్యాయంలో వచ్చి చూడుడి అనేటువంటి ఆ యొక్క మాట కనిపిస్తూ ఉంది. మొదటి అధ్యాయంలో How the Lord invited the disciples of John the Baptist to come and see who he was. ఆయన ఎవరో వచ్చి చూడండి అని మరి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను వెంబడించు వారితో, తర్వాత బాప్తిస్మిచ్చు యోహానుతో ఆ మాటను ఆయన సెలవిచ్చి ఉన్నారు. He told the disciples of John the Baptist, "Come and see." క్షమించండి, బాప్తిస్మిచ్చు యోహాను యొక్క శిష్యులను వచ్చి చూడుడి అని ప్రభు ఆహ్వానించారు. And John's Gospel ends with chapter 21, where the 7 disciples who have caught nothing on the Sea of Galilee, యోహాను సువార్త ముగింపులో 21వ అధ్యాయంలో 7 శిష్యులు గలిలీ సముద్రములో ఒక చేప కూడా వారు పట్టలేదు. ఆ సందర్భాన the Lord has already prepared breakfast for them, fish and bread, and he says, "Come and dine, come and have breakfast." ప్రభు వారికి ఉదయకాల భోజనం నిమిత్తమై చేపలను రొట్టెలను వారి కొరకై సిద్ధపరిచి రండి వచ్చి భోజనము చేయుడని వారిని ఆహ్వానించాడు. There are 7 thoughts on the word come. రండి వచ్చి చూడుడి అనేటువంటి, Not వచ్చి చూడు, on the word come. రండి రండి అనేటువంటి మాట మీద 7 తలంపులను మనం చూస్తాం. Matthew 11:28. మత్తయి సువార్త 11:28. All together. అందరం కూడా కలిసి చదువుకుంటాం. త్వరగా చదువుతాము. త్వరగా చదువుకుంటాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. నేను ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. John 1:39, the second time. రెండవ మాట యోహాను సువార్త మొదటి అధ్యాయము 39వ All together. వచనము కలిసి చదువుకుందాం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయిను. Third. మూడవ వచనము Mark 1:17. మార్కు సువార్త మొదటి అధ్యాయము 17వ వచనము. All together loudly please. అందరం కూడా బిగ్గరగా కలిసి చదువుకుంటాము. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలులుగా చేసేదనని వారితో చెప్పాను. Fourthly. 4వ మాట Mark 10:21. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనము. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ ఆమె బీదలకిమ్ము, పరలోకమందు నీకు దళము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. సిలువని మాట లేదా దాంట్లో? But it is here in King James. It says, "Come, take up the cross and follow me." కింగ్ జేమ్స్ వెర్షన్లో మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనములో నీవు వచ్చి నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించుమని
మరి ప్రభు అతనితో చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. నా సిలువ కదా, take up your cross. క్షమించండి, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించుమని వ్రాయబడింది. Fourthly, ఐదవది John 7:37. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనో దప్పికొన్న నీళ్ల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నెక్స్ట్ తర్వాత వచనము మార్క్ 6:31. మార్కు సువార్త 6వ అధ్యాయము 31. వచనము అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చి పోవచ్చునందున భోజనం చేయుటకైన వారికి అవకాశము లేకపోయిను. కింగ్ జేమ్స్ లో కమ్ అపార్ట్ ఇంటూ అ డెజర్ట్ ప్లేస్ అండ్ రెస్ట్ అ వైల్. కింగ్ జేమ్స్ వర్షన్లో తెలుగులో, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడి. He's inviting them to take rest in a quiet, secluded place. మరి ఒంటరిగా ఉన్నటువంటి ఏకాంత ప్రదేశంలోనికి వచ్చి అలసట తీర్చుకొనుడి, విశ్రాంతి తీర్చుకొనుడి అని పిలుస్తున్నాడు. And then John 21:12. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం అండి. All together. కలిసి చదువుకుందాం. చేపలంత విస్తారముగా పడినను వల పికలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. So isn't it 7 verses that we have read? 7 వచనాలు చదివాం కదా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మా ప్రభు, మా రక్షకుడు యేసయ్య నామం పేరట మరొకసారి ప్రభా మీ యొక్క కృపా సింహాసనం యొద్దకు మీ కృపను కనికరాన్ని పొందడానికని ప్రభా మేము వస్తుంటున్నాం. నా జీవితంలో, మా జీవితంలో మీరెంతో నమ్మదగినవాడు, విశ్వాసత కలిగినటువంటి దేవుడుగా ప్రభా మీరున్నందుకే వందనాలు. దేవా, మేము నమ్మదగిన వారైనప్పటికీ దేవా ప్రభా మీరు నమ్మదగినటువంటి దేవుడుగా దేవా మీరున్నందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి కొరకై దేవా ప్రభా కావలసినటువంటి హెచ్చరిక వాక్యమును మీరు మీ వాక్య భాగముల్లో నుండి మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ యొక్క వాక్యమును వివరించట్లో మీ దాసుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించి మీ వాక్శక్తిని అనుగ్రహించి దేవా ప్రభా మీరు నిలవబెట్టుకొని దేవా మీ యొక్క దేవా ప్రభా వర్తమానమును వెలువడి చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా ప్రభా ఆఖరి కలిగిన ప్రజలం ప్రభా మీ స్వరాన్ని మేము వినగొరుతూ ఉంటున్నాం. దేవా, మీ వాక్యమును గ్రహించినటువంటి వారమై మా జీవితంలో సరిచేసుకుని యోగ్యమైనటువంటి విధానంలో ప్రభు వల్ల పాలు పొందడానికి దేవా మీ వాక్యం చేత మాతో మాట్లాడము, సంధించు దేవా, మమ్మల్ని ఒప్పింపజేయము దేవా. సంపూర్ణంగా ప్రభా మీకు అప్పగించుకున్న వారముగా, లోబడేటువంటి వారముగా, కేవలం వినివారు మాత్రం కాకుండా దాని ప్రకారం ప్రవర్తించే వారముగా ఉన్నట్లుగా ఉండడానికి మాకు సహాయపడమని ప్రార్థన చేస్తూ దేవా మీ రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని ఇరువురిని తెచ్చుకుంటుండగా దేవా ప్రభా మీరు క్షమించి దేవా ప్రభా మీ యొక్క యోగ్యమైనటువంటి విధానంలో దేవా ప్రభా మీ పరిచర్య చేయనట్లుగా నిలవబెట్టుకోమని దేవా ప్రభా మీ యొక్క దాసుని పక్షమున దేవా ప్రభా ప్రార్థిస్తూ తర్జుమాలో కూడా నాకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. There are 4 stages in the Christian life. క్రైస్తవ జీవితంలో 4 దశలు ఉన్నాయి. The first is we have to come to Jesus. మొట్టమొదటిగా మరి యేసు వద్దకు మనం రావాలి. The second is we have to stay with him. రెండవదిగా మనము యేసుతో పాటు ఉండాలి. That is we must spend time with him. అంటే ఆయనతో కూడా మనము సమయం గడపాలి. And that's what we read in John 1:39. యోహాన్ That the 2 disciples spent a lot of time with the Lord Jesus. యోహాను సువార్త 1:39లో మనం చదివాము. ఆ 2 శిష్యులు కూడా వచ్చి మరి ప్రభుతో పాటు వారు బస చేసి మరి చాలాసేపు ప్రభుతో గడిపిన వారుగా ఉన్నారు. We cannot be casual. ఏదో 5 minutes, 10 minutes spending time with the Lord will not help us.
మరి ప్రభుతో యాంత్రికంగా ఏదో 5-10 నిమిషాలు గడపటం అనేది అది మనకి సరిపోదు. But many times we do that. అయితే అనేక సార్లు అదే మనం చేస్తూ ఉంటాం. We rush through our quiet time. మన యొక్క మౌన ధ్యాన సమయంలో తొందర కలిగి ఉంటాం. And we don't even have family prayer sometimes. చాలా సార్లు కుటుంబ ప్రార్థన కలిగి ఉండము. We must give sufficient time to the Lord. ప్రభుకి సరిపోయినంత సమయాన్ని మనము కేటాయించాలి. That's why he says, abide in me, abide with me. అందుకనే ప్రభు చెప్పారు, నాలో నిలిచియుండుడి, మరి నాతో నిలిచియుండుడి అని ప్రభు చెప్పాడు. So come, కాబట్టి రండి, stay. నాతో పాటు బస చేయండి. Third, follow me. నన్ను వెంబడించండి. We have to follow him as his disciples. ఆయన శిష్యులముగా మనం ఆయన We have వెంబడించాలి. to learn from him. ఆయన యొద్ద మనము నేర్చుకోవాలి. We have to take his yoke upon ourselves and learn of him. Matthew 11:29. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము ప్రకారము ఆ యొక్క కాడిని మరి మన మీద ఎత్తుకొని మనం ఆయన యొద్ద కూర్చొని నేర్చుకునేటువంటి వారముగా That ఉండాలి. means we not only believe in him, but we have to obey him. He is our Lord. ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాకుండా ఆయన మన ప్రభువు అని విధేయత చూపాలి. That means we have to take up the cross and follow him. అంటే దాని అర్థం ఏంటంటే సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. We have to forsake other things and follow him. మిగతా విషయాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించాలి. Listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. Luke 14:33, all together loudly. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనము కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనము బిగ్గరగా అందరం కలిసి, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. But we love so many other things. అయితే మనము ఆ ఇతర అనేక విషయాలను ప్రేమిస్తాం. We don't love the Lord with all our heart. మన యొక్క పూర్ణ హృదయముతో ప్రభువుని ప్రేమించము. So we follow him for 3 hours on Sunday. ఆదివారము 3 గంటల పాటు ఆయన్ని వెంబడిస్తాం. And once church is over, we attend to our regular worldly duties. మనము ఈ యొక్క 3 గంటలు కాగానే మన యొక్క మరి ప్రకారముగా లోకంలో ఉన్నటువంటి పనులన్నిటికీ కూడా హాజరవుతాం. That's the Lord said, you must rest. Come apart and rest one day in a week with me. మరి ప్రభు ఒక దినాన మీరు ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్న వచ్చి నాతో పాటు గడిపి విశ్రాంతి తీసుకోండి అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. This is what it means to have fellowship with him. ప్రభుతో సహవాసము చేయటం అనంటే అది అర్థము. And this is what it means to take up the cross and follow him. సిలువనెత్తుకొని వెంబడించుట అంటే కూడా ఇదే అర్థము. And the fourth stage comes. 4వ దశ ఏమిటంటే We begin to enjoy him. మనము ఆయనలో ఆనందించుట ఆరంభిస్తాం. Rejoice in the Lord, and again I say rejoice. మరి ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. Paul wrote that when he was in prison. పౌలు ఆ మాటలు ఆయన చెరసాలలో ఉండి రాశాడు. When many of the churches deserted him, they went their own way. అనేక సంఘాలు ఆయన విడిచిపెట్టి మరి ఆ వారి పనుల్లో వారు ఉన్నప్పుడు ఆ మాటలు పౌలు రాస్తున్నాడు. 2 Timothy 2వ తిమోతి రాసిన పత్రిక chapter 4 4వ అధ్యాయము verse 16. 16వ వచనం అండి. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. All forsook me. అందరూ నన్ను విడిచిపోయిరి. But he had the joy of the Lord and joy in the Lord. అయితే మరి ప్రభు యొక్క మరి సంతోషము ఆనందము, ప్రభువునందు సంతోషము ఆనందము పౌలు కలిగి ఉన్నాడు. He could not go on any missionary journey. ఆయన అప్పుడు ఏ మిషనరీ సువార్త దండయాత్రకు వెళ్ళే స్థితిలో లేడు. He was in prison. చెరసాలలో ఉన్నాడు. And yet అయినప్పటికీ he says rejoice. ఆనందించుడి అంటున్నాడు. We must learn to enjoy the Lord. ప్రభువులో ఆనందించటము నేర్చుకోవాలి. Let us not look at the faults of others. ఇతరుల యొక్క తప్పుల్ని చూడటము మరి మాత్రం కాదు. Let us examine our own faults. మన స్వంత తప్పులను మరి మనం తప్పిదాలను మనం చూసుకోవాలి. And let us confess, then only God is faithful
మనం cleanse us of all unrighteousness. మనం ఒప్పుకుంటేనే ఆయన ఆ పాపములను క్షమించి కడిగి పవిత్రపరిచేటువంటి విషయంలో నమ్మదగిన వాడు. In our worship, confession also must come. మన యొక్క ఆరాధనలో ఒప్పుకొనుట కూడా రావాలి. Otherwise, worship will become very mechanical. లేనట్లయితే ఆ యొక్క ఆరాధన యాంత్రికమైనదిగా ఉంటుంది. So 4 stages. కాబట్టి 4 దశలు. Come, రండి, stay, నాతో పాటు ఉండండి, follow, వెంబడించండి, and enjoy me. ఆనందించండి నాలో. Is he not only your savior, is he your satisfaction? ఆయన మరి రక్షకుడు మాత్రమే కాకుండా ఆయన మన తృప్తిపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనమని కాదు, you, is he your savior and your satisfaction? Examine yourself. మరి నీ రక్షణ తర్వాత మరి నీ సంతృప్తిగా ఆయన ఉంటున్నాడు. ఉన్నాడా లేదా పరిశీలించుకోవాలి. Lord, help us in giving this word. ప్రభువా మరి ఈ యొక్క వాక్యము అందించుటలో సహాయపడము. The first invitation, మొట్టమొదటి ఆహ్వానము, the Lord is inviting everyone. ప్రభువు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు. Matthew 11:28. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. A very important word. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. All together loudly. అందరం కూడా మరి బిగ్గరగా కలిసి చదువుకుందాం. Come unto me all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. This world is a very restless world. ఈ యొక్క లోకములో ఏ విధమైనటువంటి నెమ్మది విశ్రాంతి లేదు. There is no peace in this world. ఈ లోకములో సమాధానం లేదు. People are running here, running there. ప్రజలు ఇక్కడికి అక్కడికి పరుగులెడుతూ ఉన్నారు. There is no satisfaction that they are getting in doing the things of the world. లోకములో ఉన్న వాటిని చేయటం ద్వారా వారికి ఏ విధమైనటువంటి తృప్తి లేదు. Rest, peace comes only in the Lord Jesus Christ. విశ్రాంతి సమాధానము అనేది కేవలము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే వస్తుంది. When you come to Christ and to the cross, your burdens are rolled away. మనము యేసు ప్రభు యొద్దకు శిలువ యొద్దకు వచ్చినప్పుడు మన యొక్క పాప భారములన్నీ కూడా దొరిలించి వేయబడతాయి. You are set free from sin, Satan and death. పాపము నుంచి, సాతాను నుంచి, మరణము నుంచి మనం విడుదల చేయబడతాం. Psalm 23 says, he makes me to lie down, he gives me rest in green pastures. 23వ కీర్తనలో ఆయన అంటాడు, మరి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను నడిపించున్నాడు. Are you experiencing that lying down in green pastures? ఆ యొక్క పచ్చిక బయళ్ళల్లో మరి పడుకొని విశ్రాంతిని మీరు ఆ యొక్క నెమ్మదిని అనుభవిస్తున్నారా? Rest in the Lord. ప్రభువులో విశ్రాంతి. Enjoy his peace. ఆయన యొక్క సమాధానమును అనుభవించుట. Is that peace growing? ఆ సమాధానము వృద్ధి చెందేదిగా ఉన్నదా? Because he says in Isaiah 66, I will give you peace like a river, it has to increase. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో నదివలే ఆయన సమాధానాన్ని ఇస్తానని అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క సమాధానము వృద్ధి చెందేదిగా ఉండాలి. God gives you the blessing of an unshaken heart, a steadfast heart. దేవుడు మరి స్థిరమైనటువంటి హృదయమును, కదిలింపబడజాలనటువంటి హృదయాన్ని ఇస్తాడు. A restful heart. ఒక నెమ్మది విశ్రాంతితో కూడిన హృదయం peaceful ఇస్తాడు. heart. ఎంతో సమాధానం కలిగిన హృదయం ఇస్తాడు. It all relates to our heart. ఇదంతయు కూడా హృదయానికి సంబంధించినది. When sin is washed away by the blood, రక్తము చేత పాపము కడిగివేయబడినప్పుడు, and the Holy Spirit comes and dwells in you, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తున్నప్పుడు, oh what a blessed experience. ఎటువంటి ధన్యకరమైనటువంటి అనుభవం అది. Not only rest, కేవలం విశ్రాంతి కాదు, not only peace, కేవలం సమాధానం కాదు, but joy unspeakable and full of glory. చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషము. Now the second word, రెండవ మాట, in John 1:39, యోహాను సువార్త 1:39లో you know what is happening? అక్కడ ఏమి జరుగుతుందో. John the Baptist was doing his ministry by the river Jordan. యోర్దాను తీర ప్రాంతంలో బాప్తిసమిచ్చు యోహాను తన పరిచర్య చేస్తున్నాడు. He was baptizing those who were confessing their sins. ఎవరైతే వారి పాపములను ఒప్పుకుంటూ వస్తున్నారో వారికి ఆయన బాప్తిసమిస్తున్నాడు. He was anointed by God. ఆయన దేవుని చేత అభిషేకించబడినవాడు. He had many disciples. ఆయనకి అనేక మంది శిష్యులు ఉన్నారు. 2 of his disciples, Andrew and John, were with the Baptist. ఇద్దరు మరి శిష్యులు ఆంద్రియ యోహానులు బాప్తిసమిచ్చు యోహాను దగ్గర ఉన్నారు ఆయన శిష్యులు. And John looked at Jesus coming to him. యోహాను
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొద్దకు వచ్చుట చూచి Jesus was coming out of the wilderness where he had faced temptations that 40-day period. ఆ యొక్క 40 దినాలు అరణ్యములో యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడిన తర్వాత అక్కడి నుంచి ఆయన వస్తున్నాడు. And he had overcome Satan by the written word, the truth that is there in the Bible. వ్రాయబడినటువంటి సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యము చేత సాతానును జయించాడు. Know the word, let the word be planted in your heart. వాక్యమును ఎరగాలి, ఆ యొక్క వాక్యము హృదయములో నాటబడాలి. And he looked at Jesus coming and he said, behold the Lamb of God. యేసుక్రీస్తు ప్రభువును చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. Twice he said that. 2 సార్లు ఆ మాట చెప్పాడు. The two disciples, when they heard this twofold testimony, ఈ యొక్క రెండంతల సాక్ష్యము విన్నటువంటి ఇద్దరు శిష్యులు they started to follow Jesus. వారు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించుట ఆరంభించారు. What a wonderful John the Baptist. அவர் ఎంత అద్భుతమైన వ్యక్తి బాప్తిసమిచ్చు యోహాను. Not like the preachers today. ఈ దినము మరి బోధకుల వలె కాదు. You stay with me, don't go here, don't go there. నాతోనే ఉండండి, అక్కడికి పోవద్దు ఇక్కడికి పోవద్దు అని అంటాం కాదు. His principle was, he must increase, I must decrease. ఆయన యొక్క నియమం ఏంటంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. Your time with me is over, now you must follow Christ. నాతో మీరు ఉన్నటువంటి సమయము అయిపోయింది, చాలు, ఇప్పుడు మీరు యేసుక్రీస్తుని వెంబడించాలి. You must get to know about him directly from him. నేరుగా ఆయన యొద్ద నుంచి యేసు ప్రభు ఎవరో మీరు తెలుసుకోవాలి. And so they started following Jesus. కాబట్టి వారు యేసు ప్రభుని వెంబడించడం ఆరంభించారు. He asked them, what are you looking for, what are you seeking? ప్రభువు వారిని చూచి అడిగాడు, మీరు ఏమి వెతుకుచున్నారు? They should have said, Rabbi, we want to know more about you. మరి వారు ఆడ అనొచ్చు, రబ్బాయ్ బోధకుడా, నీ గురించి మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుతున్నామని. But what did they say? అయితే వారు ఏమన్నారు? In verse 38, where are you dwelling, master? 38వ వచనంలో రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. Because they wanted to spend time sitting with him in his dwelling place. ఎందుకంటే ఆయన కాపురం ఉన్నటువంటి స్థలమునకు వెళ్ళి ఆయనతో పాటు కూర్చొని సమయం గడపాలని వారి ఆశ. He who dwells in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. మహోన్నతుని చాటున సర్వశక్తుని చాటున నివసించువాడు ధన్యుడు. He called them saying, he invited them saying, come with me and you will see. వారిని ఆహ్వానించాడు, పిలుస్తున్నాడు, వచ్చి చూడుడి అని వారితో చెప్పగా It was 4 o'clock. అది 4 గంటల సమయం. Till the night time they spent time with him. వారు మరి రాత్రి వరకు కూడా ఆ 4 గంటల వరకు 4 గంటల సమయం వరకు ఆయనతో గడిపారు. లేదు 4 గంటలు, it was about the 10th hour, and from 4 p.m. to 8 p.m. or whatever they spent so much time. మరి 4 గంటల నుంచి ఒకవేళ 8 మరి 10వ జామ్ అయి ఉండొచ్చు, వారు ఆయనతో సమయం గడిపారు. And he spoke to them the words of eternal life. నిత్య జీవపు కలిగినటువంటి మాటల్ని ప్రభు వారికి బోధించాడు. But more important, అంతకన్నా ప్రాముఖ్యమైనది, they felt his presence. ఆయన యొక్క సన్నిధిని వారు గుర్తించారు, గమనించారు. When Jesus is with you, యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉంటే you must not only hear his voice, ఆయన స్వరమును వినుటే కాదు, you must feel his powerful, soothing, calming presence. ఆయన యొక్క శక్తి కలిగినటువంటి మృదువైన ఓదార్చేటువంటి ఆయన సన్నిధిని అనుభవిస్తావు. Whatever it is, their eyes were open and they understood that he is the Messiah. ఏదేమైనప్పటికీ వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి, వారు ఆయన మెస్సయ్య అని గుర్తుపట్టారు. I'm not going further into John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్ళటం లేదు. But we must seek Jesus. అయితే మనము యేసుని వెదకాలి. We must spend time with him. ఆయనతో సమయం గడపాలి. Not just 5 or 10 minutes. కేవలము 5-10 నిమిషాలు కాదు. Not just reading daily bread and saying I finished my quiet time today. అనుదిన ఆహారము పేజీ చదువుకొని ఈ రోజుకి నా మౌన ధ్యానం అయిపోయింది అనటం కాదు. Read one whole chapter. ఒక అధ్యాయం అంతా చదవాలి. Meditate on it. మరి దాన్ని ధ్యానించాలి. And have a prayer list. ప్రార్థన పట్టిక జాబితా ఉండాలి. And do your family prayer. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. We have to spend time
with the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభుతో సమయాన్ని గడపాలి. And we have to share our thoughts with him. మన యొక్క ఆలోచనలు ప్రభుతో పంచుకోవాలి. We must pour out our troubles, our heart to him. మన యొక్క బాధలు హృదయంలో ఉన్నదంతా ప్రభు దగ్గర మనము కుమ్మరించాలి. And before we read, we must say, Lord, speak to us. మనము మరి బైబిల్ చదవక ముందు ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థించాలి. And it's wonderful when he starts speaking and you get new thoughts. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నూతనమైనటువంటి తలంపులు ఇస్తున్నప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. It is not only words of life. అవి కేవలం నిత్యజీవ మాటలే కాదు. They are words of grace, words of comfort. కృపా సహితమైనటువంటి మాటలు, ఆదరణ కలిగించేటువంటి మాటలు ఇవి. Don't be a casual acquaintance of Jesus. యేసుక్రీస్తు ప్రభువారితో ఏదో మరి ముఖ పరిచయము పైపైన ఉన్నటువంటి పరిచయం అనుభవం Get to know him deeply. ఆయనను లోతుగా ఎరిగిన అనుభవం ఉండాలి. And know the word of God. దేవుని యొక్క వాక్యమును ఎరగాలి. You must be able to say, I fellowship with him, I walk with him, I talk with him. ఆయనతో సహవాసం నేను కలిగి ఉన్నాను, నేను ఆయనతో మాట్లాడతాను, ఆయనతో నడిచే అనుభవం ఉందని చెప్పాలి. God is faithful who has called us into fellowship with his son, the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన కుమారుని యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. And again in John 15, again and again he says, abide in me, abide in me, abide in my word. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా యందు నిలిచి ఉండుడి, నా వాక్యమందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడని మరలా ప్రభు చెప్తూ వచ్చాడు. Be serious about your Christian life. నీ యొక్క క్రైస్తవ జీవితం విషయమై చాలా పట్టింపు శ్రద్ధ కలిగి ఉండాలి. We have not tasted and seen that the Lord is good. యెహోవా దయాళుడని మనం రుచి చూడలేదు, ఎరగలేదు. Many times we have other tastes, other loves, other affections for the foolish perishing things of the world. అనేక సార్లు నశించిపోయేటువంటి లోకములో ఉన్నటువంటి వాటి కొరకే మన యొక్క రుచులు అభిరుచులన్నీ కూడా మనం కలిగి ఉంటాం. Get involved in the ministry of the Lord. దేవుని యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి. Everyone ప్రతి ఒక్కరు కూడా giving the gospel, సువార్త ప్రకటిస్తూ, sharing Christ, క్రీస్తుని పంచుకుంటూ, taking up Sunday school, సండే స్కూల్ పరిచర్య చేస్తూ, youth ministry, యవన బిడ్డల మధ్యలో పరిచర్య చేస్తూ, going to North India. ఉత్తర భారతదేశానికి వెళ్ళాలి. Be diligent. Know ye not that your labor is not in vain in the Lord. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ఎంతో జాగరూకత శ్రద్ధ కలిగినటువంటి వారమై ఉండాలి. God is faithful. He will reward you for all that you do for him. దేవుడు నమ్మదగిన వాడు. నీవు ప్రభు కొరకు చేసేటువంటి ప్రతి పనికి ఆయన బహుమానం ప్రతిఫలం ఇస్తాడు. So the third word come. కాబట్టి మూడవ మాట, Not enough just seeing and listening and hearing to him. కేవలము మరి వచ్చి చూచి ఆయన మాటలు వినటం మాత్రమే కాదు. What did he tell the disciples by the Sea of Galilee? గలిలయ సముద్ర తీరాన శిష్యులతో ప్రభు ఏమని పలికారు? Mark 1:17. మార్కు సువార్త 1:17. All together. అందరం కూడా కలిసి The third word. మూడవ మాట All together. కలిసండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేసేదన్న వారితో చెప్పాను. So there is a vocation, a calling for us. We are all to become fishers of men. కాబట్టి మనందరికీ కూడా ఒక మరి పిలుపు పని దేవుడు అప్పగిస్తున్నాడు. మనుషులను పట్టేటువంటి జాలరులుగా చేస్తానని. We have forgotten that work. మనం ఆ పనిని మర్చిపోయాం. We are called to be disciples. మనము శిష్యులని పిలువబడుతున్నాం. And that's why the disciples left everything and followed him. అందుకనే శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. Not in Mark 1, they didn't leave everything there. మార్కు సువార్త 1లో ఆ మాట వారు సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు. Though it looks like that. అది ఆ విధంగా రాయబడి ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ, but in Luke 5, అయితే లూక 5లో when they went in the hot sun on the Sea of Galilee, ఆ యొక్క గలిలయ సముద్రంలో మండుటెండ వేళ చేపలు పట్టడానికి వారు వెళ్ళినప్పుడు, and the Lord commanded all the fishes to go into the net, ప్రభువారు చేపలన్నిటికీ కూడా ఆ వలలోనికి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు, and the net was breaking, ఆ యొక్క వల పిగిలిపోతున్నట్టుగా, and another boat was also taken, ఆ వలలను లాగడానికి మరి దోణిలు కూడా ఇంకొక దోణి and both the boats were filled with fishes, రెండు దోణిలు కూడా నిండునట్లుగా చేపలు నింపారు.
and the doors of the Sea of Galilee were opened and all the fishes landed in those boats. ఆ యొక్క గలిలయ సముద్రంలో చేపల కొరకు ద్వారం తెరవబడినట్లుగా చేపలన్నీ కూడా 2 దోణెల నిండా నిండిపోయినాయి. And the boats were sinking. ఇప్పుడు ఆ యొక్క బరువు చేత ఆ దోణెలు కూడా మునిగిపోసాగుతున్నాయి. The Lord is able to do much more than we can imagine or expect. ప్రభు మనం ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే మరెక్కువ చేయగలడు. And they forsook everything and followed him. Luke 5:11. లూకా 5:11 వారు సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. So if you want to follow him, నీవు ఆయన్ని వెంబడించాలంటే you have to forsake everything and follow him. నీవు సమస్తమును విడిచిపెట్టాలి, అప్పుడు ఆయన్ని వెంబడిస్తావు. And it becomes very clear in Mark 10:21. మార్కు సువార్త 10:21లో ఇప్పుడు అది చాలా స్పష్టంగా ఉంది. The cross must come into your life. సిలువ మన యొక్క జీవితములలోనికి రావాలి. Into your life and my life. నీ జీవితంలోనికి నా జీవితంలోనికి. The rich young ruler of the synagogue, ఆ యొక్క సమాజ మందిరపు యొక్క యవన అధికారి, he was very rich. చాలా ధనవంతుడు. He was obeying all the commandments. ఆజ్ఞలన్నిటికి కూడా విధేయత చూపుతున్నాడు. All the Jews said he was a model a model Jew. That means he was very having a good testimony. యూదులందరూ కూడా మరి మంచి సాక్ష్యం ఉన్నటువంటి యూదుల అధికారిని ఆయన చూస్తూ భావిస్తారు. It's written that Jesus also looking at him loved him. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చూచి ప్రేమించాడని వ్రాయబడింది. But his eyes looked into his heart. అయితే ప్రభువారి యొక్క కన్నులు ఈయన హృదయాన్ని చూచాయి. And he said, you are lacking one thing. ప్రభు అన్నారు కదా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. All those possessions, those properties, the riches and money that you have, నీకు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ధనము అన్నీ నువ్వు కలిగి ఉన్నది, give it away. అవన్నిటిని కూడా ఇచ్చివేసేయి. Give it to the poor. మరి పేదలకు ఇచ్చేసేయి. And you will find treasures in heaven. నీకు పరలోకమందు ధనము కలుగుతుందని చెప్పాడు. KJV translators, కింగ్ జేమ్స్ వర్షన్ తర్జుమా చేసిన వారు, come take up the cross that I am giving you and follow me. వచ్చి నేను ఇచ్చేటువంటి సిలువను తీసుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించు అని ప్రభు చెప్పారని రాశారు. Because if you have all those riches, then your mind will only be on those things. ఎందుకంటే నీకు ఈ యొక్క ధనము ఆస్తి అంతా గనక ఉంటే నీ మనసంతా కూడా వాటి మీదే ఉంటది. And they will block you, prevent you from seeing the unsearchable riches of Christ. శోధింప శక్యము గానటువంటి మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యమును చూడకుండా నీ యొక్క కన్నులు మూసివేయబడతాయి. Many of us are half and half Christians. మనలో అనేకులు సగం క్రైస్తవులమే. Our mind is one foot on our riches and one foot for the Lord. మనసు ఒక కాలేమో ధనం మీద ఆస్తిపాస్తుల మీద ఉంటే ఒక కాలు ప్రభు వైపు. What a wonderful God we have. ఎంత అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగి ఉంటున్నాం. During the worship time I went at the back. ఆరాధన సమయంలో నేను వెనక్కి వెళ్ళి చూశాను. How God has blessed this church. ఈ సంఘాన్ని Materially. ఈ యొక్క మరి భౌతికంగా చూచినట్లయితే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. How he has extended the building. ఈ యొక్క మరి ఈ భవనము మరి ఎక్స్టెన్షన్ దేవుడు ఎంతగా చేశాడు. God has purpose regarding El Bethel. ఎల్ బేతేలు విషయమై దేవునికి ఉద్దేశం ఉన్నది. He wants this whole place to be filled with his children. ఆయన పిల్లల చేత ఈ స్థలమంతయు కూడా నింపబడాలనేది దేవుని యొక్క సంకల్పం. You must be fruitful disciples. నీవు మరి ఫలభరితమైనటువంటి శిష్యురాలుగా ఉండాలి. Andrew went and called Peter. ఆంద్రే వెళ్ళి పేతురుని పిలుచుకొని వచ్చాడు. Philip went and called Nathaniel. ఫిలిప్ వెళ్ళి నతానియేలుని తీసుకొని వచ్చాడు. Who are you calling? మీరెవరిని పిలుచుకొని వస్తున్నారు? I know sometimes it's very difficult to call our own relations. కొన్నిసార్లు మన సొంత బంధువులనే తీసుకొని రావటమే చాలా కష్టము. My family is from CSI. నా కుటుంబము CSI నేపథ్యము. Very difficult. వారిని తీసుకురావడం చాలా కష్టం. I have to pray more. ఇంకా ప్రార్థన చేయాలి వారి కొరకు. But God says there is anyone, anywhere you can share a little bit about Christ to any person. అయితే ప్రభు చెప్తున్నాడు, ఎక్కడైనా ఉన్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారితో పంచుకోవాలి. And when you do that,
ఆ రీతిగా చేసినట్లయితే what a blessing, what a joy it comes into your heart. ఎటువంటి ఆశీర్వాదము, ఎంత సంతోషము హృదయంలోకి వస్తుంది. And God will give you people, they will come to you and they will seek you and you will share Christ with them. మరి ప్రజలను నీ చెంతకు నడిపిస్తాడు దేవుడు, వారితో క్రీస్తుని గురించి చెప్తావు. I wish I had done more of fishers of men, that kind of work. నేను మరి మనుషులను పట్టేటువంటి జాలరి పని ఎంతో ఎక్కువగా నేను చేస్తే బాగుండని అనుకుంటున్నాను. But now we get caught, we must give more and more messages for people who are already in the church. మరి ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారి కొరకై మరి వర్తమానాలు ఇచ్చేటువంటి పని ఎక్కువగా కలిగి ఉంటున్నాం. Giving to the people outside the gospel of Christ is a beautiful thing. వెలుపల ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించడం అనేది ఎంతో రమ్యమైనటువంటిది. When your heart is 100% for the Lord, నీ యొక్క హృదయము 100% ప్రభు కొరకైతే, and you are not interested in your riches, నీ యొక్క ధనం మీద నీకు ఆసక్తి లేకపోతే, oh, it's beautiful, God will bring people to you day by day. అదెంతో మరి చక్కని సంగతి, ప్రజల్ని దేవుడు నీ యొద్దకు దినదినం కూడా నడిపిస్తాడు. But the rich young ruler, he didn't want to leave his possessions. అయితే ఈ యవనస్తుడైనటువంటి యొక్క అధికారి తన యొక్క ఆస్తిపాస్తులను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. He went away feeling very sad. ఎంతో మరి ముఖం చిన్నబుచ్చుకొని నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు. He lost the blessings of God's great salvation. దేవుని యొక్క గొప్ప రక్షణ ఆశీర్వాదమును తను పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. But in the next chapter, Luke 19, Zacchaeus gave away his riches and he enjoyed great salvation. అయితే తర్వాత అధ్యాయంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య తన యొక్క ఆస్తినంతటిని కూడా పంచివేసి గొప్ప రక్షణను పొందినవాడై దాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోయాడు. మీకు you know that about Zacchaeus, you must have heard from Luke 19 many times. లూకాసు వార్త 19వ అధ్యాయంలో నుంచి జక్కయ్య గురించి ఎన్నోసార్లు మీరు విని ఉంటారు, మీకు తెలుసు. Learn to give. ఇచ్చివేయటమో నేర్చుకోవాలి. To those who are in need. అక్కర్లో ఉన్నటువంటి వారికి. To those in North India. ఉత్తర భారతదేశంలో ఉన్న వారికి. Those who are suffering for the gospel. సువార్త కొరకై శ్రమ పడుతున్నటువంటి వారికి. And if you are young, go and take part in the gospel ministry. యవనస్తులైతే వెళ్ళి సువార్త పరిచర్యలో పాలు పొందాలి. Whatever it is, the cross must come into a disciple's life. ఏదేమైనప్పటికీ శిష్యుడి యొక్క జీవితంలో సిలువ రావాలి. In America, they think going to a Bible school will make you a disciple. అమెరికాలో బైబిల్ కళాశాలకి వెళ్ళటం ద్వారా యేసు ప్రభు శిష్యులు అవుతాం అనుకుంటారు వారు. It is the biggest deception. అది పెద్ద మోసం అది. You have to learn the hard way as we are doing in India. ఇండియాలో మరి కష్టతరమైనటువంటి మార్గం గుండా వెళుతూ ఎలా నేర్చుకుంటున్నారో ఆ విధంగా నేర్చుకోవాలి. Persecution. శ్రమల గుండా వెళుతూ. People hating Christians. క్రైస్తవులను ద్వేషించేటువంటి పరిస్థితులు గుండా వెళుతూ. People wanting to burn down, destroy Christian villages. క్రైస్తవ గ్రామాలను కాల్చివేయాలని మరి అటువంటి పరిస్థితులు గుండా బ్రతుకుతూ వెళుతూ. Attacking Christian churches. క్రైస్తవ సంఘాల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో. And saying by such and such a date, no Christians in India. మరి వారు పలాని దినం వరకు క్రైస్తవులే ఈ దేశంలో ఉండకుండా చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో in the midst of fire he is faithful. అటువంటి అగ్ని వంటి పరిస్థితుల్లో ఆయన నమ్మదగినవాడు. He has to show his power and he does that when you go through the fire. ఆయన శక్తిని ఆయన కనబరచాలి. నీవు అగ్ని వంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు ఆయన కనబరుస్తాడు. Did that not happen to Daniel's 3 friends? దానియేలు యొక్క 3 స్నేహితులకు అది సంభవింపలేదా? Did that not happen to Daniel in the lion's den? సింహపు బోన్లో దానియేలు పడవేయబడినప్పుడు దానియేలుకు అది సంభవింపలేదా? Did that not happen to Paul and Silas in the Philippian jail? పౌలు శీలలు ఫిలిప్పీలో చెరసాలలో వేయబడినప్పుడు అది వారికి సంభవింపలేదా? God is faithful. దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. Carry your cross and follow him. నీ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించు. Don't hold on to the world. లోకాన్నే పట్టుకొని జీవించవద్దు. Don't hold on to riches. నీ ధనాన్ని పట్టుకొని బ్రతకవద్దు. Learn to give. ఇవ్వడం నేర్చుకోవాలి. God will show you the way how to give. ఎలా ఇవ్వాలో దేవుడు మార్గం తెరుస్తాడు. But don't give less than 10%. అయితే 10% కన్నా తక్కువ మాత్రం ఇవ్వకుండా ఉండాలి. Did you understand? అర్థమవుతుందండి?
Malachi 3:10, the windows of heaven will surely open because God is faithful to that great promise. మలాకి 3:10లో ఆయన ఆకాశపు వాకిళ్లను ఆయన తెరిచి మరి పటజాలనంతా విస్తారముగా ఆశీర్వదిస్తాడు. Fifthly, ఐదవది, so far we have gone through 4 words relating to come. రమ్ము అనేటువంటి మాట విషయమై 4 విషయాలు మనం ఇప్పటి వరకు Come చూచాము. unto me and enjoy my rest. నా యుద్ధకు వచ్చి నా విశ్రాంతిని మీరు అనుభవించండి. Come unto me and have your eyes opened. నా యుద్ధకు రండి, మీ యొక్క కన్నులు తెరవబడతాయి. Come, follow me, I'll make you fishers of men. నన్ను వెంబడించండి, నా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. But come, take up your cross and follow me. రండి, నా యొక్క మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. The cross is central to the believer's life. ఒక విశ్వాసి జీవితంలో సిలువ అనేది కేంద్రంగా ఉంటుంది. When the cross comes into you, ఎప్పుడైతే సిలువ నీ జీవితంలోనికి వస్తుందో then you come to the abundant life. అప్పుడు సమృద్ధి అయినటువంటి జీవంలోనికి వస్తావు. John 7:37. యోహాను సువార్త 7:37. Let's read it all together. కలిసి చదువుకుందాం. John 7:37. యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనో దప్పికొని ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. 38 కూడా. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగరగా చెప్పెను. He's talking about rivers of living water. ఆ యొక్క మరి జీవజల ఆ నదుల గురించి ప్రభు On the మాట్లాడుతున్నాడు. last and great day of the feast. ఆ యొక్క పండగలో చివరి దినమైనటువంటి అంత్య దినమున. Which feast is this? ఏ పండగది? Tell me. Tell me. చెప్పండి, ఏ పండగది? Is it Passover, Pentecost, trumpets? Which feast? అది పస్కా పండగ, పెంతెకోస్తు పండగ, ఏ పండగ? Chappandi. Loudly. బిగ్గరగా. Passover? No, it is the Feast of Tabernacles. అది పర్ణశాలల పండుగ. The last day, the 8th day. చివరి దినం, 8వ దినం అది. The last of the great feast. ఆ యొక్క మరి మహాదినమైనటువంటి పండుగలో చివరి Out of దినం. the calendar of feasts, it comes the last. ఆ యొక్క యూదుల యొక్క పండగల క్యాలెండర్లో చివరి పండుగ అది. And you must come to that experience. ఆ అనుభవానికి మీరు రావాలి. On that day, the priest used to bring the water from the pool of Siloam and pour it on the steps of the temple. ఆ దినాన యాజకుడు సిలోయము వాగులు కొలంలో నుంచి నీళ్లు తీసుకొని దేవాలయం యొక్క మెట్ల మీద ఆయన పోస్తూ వెళ్ళేవాడు. So many pots of water pouring down like a waterfall. ఆ ఒక జలపాతము వలె ఆ యొక్క మరి కుండలన్నిటిలో నుంచి నీరు తెచ్చి వారు పోసేవారు. And he's talking about a greater experience than he has given the Samaritan woman. సమరయ స్త్రీకి ప్రభు ఇచ్చినటువంటి అనుభవం కంటే ఎక్కువైనటువంటి అనుభవం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. She was thirsty. ఆమె దాహంతో ఉంది. She heard the words of eternal life. నిత్య జీవపు మాటలు ఆమె విన్నది. And she drank the living water. జీవ జలమును ఆమె త్రాగింది. But it became a spring of water within her, a well within her. ఆమెలో ఆ యొక్క నీరు మరి జీవపు ఉబ్బికెడి ఆ యొక్క బుగ్గగా అది ఉంటున్నది, ఊరెడి బుగ్గగా ఉంది. Of course, even that started flowing to the people in the village. మరి ఆమెలో ఉన్నటువంటి నీటి బొగ్గ ఆ యొక్క ఆమె గ్రామంలో ఉన్నటువంటి వారికి అది ప్రవహించేదిగా పారేదిగా And ఉన్నది. she brought many people to Christ. ఆమె అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించింది. But here it's rivers of living water. అయితే ఇక్కడ జీవజల నదులు అని ప్రభు చెప్తున్నాడు. The experience of Brother Buxing. బక్సింగ్ గారి దైవజనుడి యొక్క అనుభవం ఇది. The experience of Brother Theodore. థియోడర్ బ్రదర్ యొక్క సోదరుడి యొక్క అనుభవం ఇది. The experience of the previous generation, the co-workers of Brother Buxing. దైవజనుడు బక్సింగ్ గారి యొక్క జత పని వారు మన ముందు తరం వారి యొక్క అనుభవం ఇది. Many have already been called to glory. వారిలో అనేకులు మహిమలోనికి పిలువబడ్డారు. But there are 1 or 2 who are still there. ఒక్కరో ఇద్దరు ఇంకా ఉన్నారు. And rivers of living water are flowing from them. వారిలో నుండి జీవజల నదులు పారుతూ ఉన్నాయి. Your cup should overflow. నీ యొక్క గిన్నె నిండి పొర్లి పారాలి. You must experience the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలను అనుభవించాలి. Your thirst has been satisfied. నీ యొక్క దప్పిక తీర్చబడుతుంది. But now you are making other thirsty souls also to be satisfied through you. ఇప్పుడు నీ ద్వారా మరి ఆ దాహముతో తృష్ణతో ఉన్నటువంటి ఇతర ఆత్మలు కూడా వారి యొక్క జీవజలము ద్వారా తృప్తిపరచబడాలి.
You are not only being blessed, నీవు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, but others are blessed through you. నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. So John 7:37 speaks about that glorious experience of rivers of living water flowing from you and me. కాబట్టి యోహాను సువార్త 7:37లో ఐక మహిమ కలిగినటువంటి అనుభవము, నీలో నుండి జీవజల నదులు పొంగి పారి ప్రవహించేటువంటి అనుభవం. For Theodore's funeral, one man came from Japan, 2 people came from UK, somebody came from Sri Lanka, one person came from Sri Lanka, one from Singapore, one I think from America, I'm not sure, but they all came from all over the world. మరి సోదరుడు థియోడర్ గారి భూస్థాపన కొరకై ఒకరు జపాన్ నుంచి వచ్చారు, ఇద్దరు ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, తర్వాత సింగపూర్ నుంచి ఒకరు వచ్చారు, అమెరికా నుంచి కూడా దేశాల నుంచి వచ్చారు. And lots of people came from Nepal. నేపాల్ నుంచి చాలా మంది విశ్వాసులు And maximum people were Telugu people coming from AP Telangana. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎక్కువ తెలుగువారు వచ్చారు. So much of living water flowed in AP Telangana during Brother Baksin's days. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క పరిచయం చేసేటువంటి దినాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జీవజల నదులు ప్రవహించాయి. And still India is a wilderness, it is very dry. అయినప్పటికీ కూడా ఇండియా ఇంకా ఎండిపోయినటువంటి ఎడారి వలెనే ఉన్నది. There is work in Karnataka, Maharashtra and most of North India. కర్ణాటకలో, మహారాష్ట్రలో చేయవలసిన పని ఉంది, ఉత్తర భారతదేశంలో ఎంతో ఉంది. Sixthly, ఆరవది Mark 6:31. మార్క్సు వార్త 6:31. What is he telling the disciples? శిష్యులకు ప్రభు ఏం చెప్తున్నారు? He says, you are tired in the ministry. మీరు పరిచర్యలో అలసిపోయారు, Come and take rest in a secluded place. మీరు ఏకాంత ప్రదేశానికి వచ్చి విశ్రాంతి తీర్చుకోండి. God is not a hard taskmaster, our Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ వెట్టి పనులు చేయించేటువంటి అధికారి వంటి He is not వ్యక్తి like the కాదు. law. He is not like the law in the Old Testament. పాత నిబంధనలో ధర్మశాస్త్రము వంటి ఆ వ్యక్తిత్వం కలిగిన వాడు The కాదు. law is for Moses, but grace and truth came through Jesus. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగను, కృపయు సత్యములు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగను. Full of grace and mercy. ఆయన మరి కృపా సత్య సంపూర్ణుడు. He knows the condition of our bodies. మన యొక్క శరీరం యొక్క స్థితిని ఆయన ఎరిగినవాడు. It's wonderful to spend time resting in the presence of God. ప్రభుతో సమయం గడుపుతూ ఆయనలో విశ్రాంతి తీసుకోవటం అనేది ఎంతో అద్భుతమైన అనుభవం. Because he wants your body to be used for many years in his service. ఎందుకంటే మీ యొక్క దేహము అనేక సంవత్సరాలు ఆయన యొక్క సేవలో వాడబడవలసి ఉన్నదని ప్రభు ఎరుగును. So you must take care of your health, that is very important. కాబట్టి ఆరోగ్య విషయం కూడా శ్రద్ధ వహించాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. The longer you live for the Lord, the greater the blessings in heaven. నీవు దీర్ఘకాలము జీవించినట్లయితే పరలోకములో ఎక్కువైనటువంటి ఆశీర్వాదాలు. Live for the Lord. ప్రభు కొరకు జీవిస్తే. So make most of every opportunity. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. Learn to rest again and again with the Lord. ప్రభు చెంత విశ్రాంతి తీసుకోవటం, అలసట తీర్చుకోవటం. Rest in spiritual places where the children of God are. దేవుని యొక్క ప్రజలు ఎక్కడ ఉంటారో ఆత్మీయమైనటువంటి స్థలాల్లో మరి అక్కడ అలసట తీర్చుకోవటం. Convocations, పరిశుద్ధ సమాజ కూడికలలో, special meetings, ప్రత్యేక కూడికలలో, and where the elderly God servants who were with the man of God, go and meet them. మరి ఎక్కడైతే మరి దైవజనులు అయిక మరి భక్సింగ్ గారి జతపని వారు ఉంటారో మరి వారి దగ్గర వారు చెప్పే మాటలు వినాలి, వెళ్ళాలి. He says, I am the door. You will experience freedom. You can go in and out and you will find food. ప్రభు చెప్పారు కదా, నేనే ద్వారమును, ఆ ద్వారము గుండా లోపలికి వచ్చు, వెలుపలికి వెళ్ళచ్చు, మీరు మేత మేస్తారని ప్రభు చెప్పాడు. I have come to give abundant life. నేను జీవము కలుగుటకు నేను వచ్చాను. Abundant life. క్షమించండి, John 10:10. సమృద్ధి అయిన జీవము ఇవ్వటానికి వచ్చాను. Going in and out means లోపలికి వచ్చటం, బయటికి వెళ్ళటం అంటే first spend time in his presence. ఆయన యొక్క మరి సన్నిధిలో సమయం గడుపుటని అర్థం. And then go out into the world and do your work. అప్పుడు వెలుపకి వెళ్ళి మరి ప్రభు పని చేయటం. Finally, చివరిగా seventhly, 7వదిగా we see in John
chapter 21, verse 12. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనము. I already told you, మీకు ముందుగానే చెప్పాను, the disciples were going once again fishing. శిష్యులు మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు. They had old habits die hard. మరి పాత అలవాట్లు తొందరగా చచ్చిపోవు. And the Lord said, without me you can do nothing. ప్రభు చెప్పారు కదా, నాకు వేరుగా నుండి మీరు ఏమీయో చేయలేరు. They were very disappointed. They didn't catch a single fish. వారు ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు, ఎందుకంటే వారు ఒక్క చేప కూడా పట్టలేదు. But the all-sufficient Christ was waiting by the shore of Galilee Sea. He was waiting by the seaside. ఆయన సముద్ర తీరాన యేసుక్రీస్తు ప్రభువారు వారి కొరకై ఆయన మరి వేచి ఉన్నాడు. All sufficient. ఆయన అన్నిటికీ సరిపోయినవాడు. ఆ యొక్క ప్రభువు తీరాన వేచి ఉన్నాడు. My God shall supply all your needs according to the glorious riches which are there in Christ. మరి ఆ క్రీస్తు యేసునందు ఆయన యొక్క మహిమైశ్వర్యం చొప్పున ఆయన నా ప్రతి అక్కర అవసరం ఆయన తీరుస్తాడు. And so he prepared a fire for them to warm them. వారు మరి చలిగాచుకోవడానికి అక్కడ ఆయన నిప్పులుంచాడు. And he prepared food for them also. అంతేకాకుండా రొట్టెలు కూడా, ఆహారం కూడా సిద్ధపరిచాడు. And then he tells them, you must do my ministry. ఇప్పుడు ప్రభు వారితో చెప్తున్నాడు, మీరు నా పరిచర్య చేయాలి. Feed my sheep, feed my lambs. నా యొక్క గొర్రె పిల్లలను మేపాలి, నా గొర్రె పిల్లలను కాయాలి. But it is not just a breakfast that he gave. వారికి కేవలము ఉదయకాలాన అల్పాహారం మాత్రమే కాదు ఆయన But to all of us he is inviting us to a wedding feast. మనలందరినీ కూడా ఆయన ఆ యొక్క మరి వివాహ విందుకు పిలుస్తున్నాడు. Matthew 22 verse 4 is the great invitation for every believer. మత్తయి సువార్త 22వ అధ్యాయము 4వ వచనంలో ప్రతి విశ్వాసికి కూడా మరి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆహ్వానం అది. Let's read it. కలిసి చదువుదామండి. Matthew 22:4. మత్తయి సువార్త 22:4. కాగా అతడు, ఇదిగో నా విందు పరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని. But whatever it is, the Jews rejected that invitation. ఏదైనప్పటికీ ఈ యొక్క ఆహ్వానాన్ని యూదులు తృణీకరించారు. But the poor people who were outside in the highways and the byways, they were brought into the wedding feast. అయితే రాజమార్గములలోనూ మరి ఆ యొక్క ఆ కంచెల్లోనూ ఉన్నటువంటి పేదవారైనటువంటి వారందరూ కూడా ఈ గొప్ప విందుకు వారు తీసుకురాబడ్డారు. But one man did not have the proper wedding garment. అక్కడ ఒక వ్యక్తికి మరి సరైనటువంటి పెళ్లి వస్త్రం లేదు. He believed in his own garment. ఆయన తన సొంత వస్త్రమే సరిపోతుందని నమ్మాడు. Whatever that is, you read in verse 4, it is an invitation to a wedding feast. అయితే ఏదేమైనప్పటికీ 4వ వచనంలో కనుక మీరు చూసినట్లయితే గొప్ప విందుకు ఆహ్వానము అక్కడ కనబడుతుంది. We should be enjoying that feast not only in the future but even now. మరి ఈ యొక్క ఆ యొక్క వివాహ విందు భవిష్యత్తులో అనుభవించడమే కాదు కానీ ఇప్పుడు కూడా దాన్ని అనుభవించే వారముగా ఉండాలి. Because in Isaiah 25 verse 6, యెషయా గ్రంథం 25:6లో మనం చూస్తే, Isaiah 25 verse 6, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము all together కలిసి చదువుకుందామండి. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. verse 7, you brother. 7 సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. verse 8 all together. 8వ వచనము కలిసండి. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మిరింగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. verse 9 all together. 9వ వచనము ఆ దినమున జనాలు ఇలాగునందరు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకునిన యెహోవా ఈయననే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. But verse 6 says, in this mountain the Lord will make a wonderful feast for us. 6వ వచనంలో సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో యెహోవా విందు చేయును. You know what that mountain is? ఆ యొక్క పర్వతం ఏంటో తెలుసండి. In Hebrews 12 it says, we have all come to Mount Zion, the city of the living God. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో
మనం చదువుతున్నాము. ఇప్పుడైతే మరి సియోనను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు మనము వచ్చి ఉన్నాము. Every believer has come there. ప్రతి విశ్వాసి కూడా ఆ కొండ దగ్గరికి వచ్చి ఉన్నాడు. When we are saved, మనం రక్షణ పొందినప్పుడు we are brought into the church of the living God. సజీవము గల సజీవుడైన దేవుని సంఘములోనికి మనం తీసుకురాబడుతున్నాం. Zion speaks of the living God. సియోను జీవము కలిగినటువంటి దేవునికి గుర్తుగా ఉంది. And it should have fullness of food. అక్కడ సమృద్ధి అయినటువంటి విందు మరి సిద్ధపరచబడి But ఉంటుంది. today there's a famine in our churches, a famine of hearing the word of God. అయితే ఈ దినాల్లో మన సంఘాల్లో ఆ యొక్క కరువు, తర్వాత దేవుని యొక్క వాక్యం అనే కరువు కలిగి ఉంటున్నాం. I was in America, నేను అమెరికాలో ఉన్నాను. and in one assembly, ఒక సమాజంలో young people are there. యవనస్తులు ఉన్నారు. They don't know the value of old people and experience. మరి వారికి పెద్ద వయసులో ఉన్నటువంటి వారి యొక్క అనుభవం యొక్క విలువ వారికి తెలియదు. And one man came from Chicago, ఒక ఆయన చికాగో నుంచి వచ్చాడు. and he gave some word. కొంత వాక్యం చెప్పాడు. There was nothing in it but chaff. మరి అంతా ఆ పొట్టే కానీ వాక్యమే లేదు అందులో. I mean, they're not able to know what is food and what is chaff. అయితే వారికి ఆహారం ఏంటో పొట్టేంటో తేడా తెలియట్లేదు. How shameful it is. ఎటువంటి సిగ్గుకరమైన పరిస్థితులు. You may know the Bible, మీకు బైబిల్ తెలిసి ఉండొచ్చు. and you may give some word from the Bible, బైబిల్లో నుంచి ఏమైనా కొన్ని వాక్యాలు బోధ చేయొచ్చు. but the experience of suffering and the experience of paying a price for the word is very important. శ్రమల గుండా వెళ్ళినటువంటి వారు లేదా వెల చెల్లించినటువంటి వారి యొక్క అనుభవం యొక్క విలువ ఎంతో గొప్పది. You have to pay a price to know the word experientially. మరి అనుభవపూర్వకంగా దేవుని యొక్క వాక్యమును ఎరుగుట కొరకై వెల చెల్లిస్తారు. Remember this. దయచేసి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. Moses was used in his old age. మోషే వృద్ధాప్యంలో దేవుని చేత వాడబడ్డాడు. Abraham bore fruit in his old age. అబ్రహాము వృద్ధాప్యములో ఫలాలు ఫలించాడు. Jacob became a man of God in his old age. యాకోబు వృద్ధ వయసులో దైవజనుడైనాడు. The best fruit comes after you go through many years of experiences with the Lord. ప్రభుతో అనేక సంవత్సరాల అనుభవం తర్వాత శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించే వరముగా ఉంటుంది. And then only you will be able to give the food that satisfies your innermost heart. అప్పుడు మాత్రమే హృదయాంతరంగాన్ని సంతృప్తి పరిచేటువంటి ఆహారాన్ని ఇవ్వగలుగుతాం. May the Lord bless this word. దేవుడు తన వాక్యమును దీవించును గాక. 7 instances have come. రమ్ము అనేటువంటి 7 మరి సంగతులు 7 సందర్భాలు చూసాం. Come unto me, I will give you rest. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. That's the first invitation. అది మొదటి ఆహ్వానం. Come and spend time with me and you will see. రండి నాతో బస చేయండి, నేనెవరో తెలుసుకోండి. Come follow me and I will make you fishers of men. రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టే జారులుగా చేస్తాను. Fourthly, come take up your cross and follow me. నాలుగవదిగా రమ్ము నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. And then you will find the treasures in heaven which are of far greater worth than these perishing earthly riches. ఈ యొక్క భూ సంబంధమైన నశించిపోయేటువంటి ఈ యొక్క ధనం కంటే ఎంతో నిత్యమైనటువంటి ఆ యొక్క నిత్యత్వం కొరకు ఉండేటువంటి ధనాన్ని నీవు సమకూర్చుకో. Come and drink the rivers of living water. వచ్చి జీవజల నదులు పారుతూ ఉన్నాయి, ప్రవహిస్తున్నాయి. To దప్పిక తీర్చుకో. satisfy you and through you to satisfy others. నీ యొక్క దప్పిక తీర్చుకో, నీ ద్వారా ఇతరుల దప్పిక తీర్చబడినట్లుగా. Come and enjoy days of rest and refreshing in my ministry. వచ్చి నా యొక్క పరిచర్యలో ఆ యొక్క నిన్ను నువ్వు తాజాపరుచుకునేటువంటి అలసట తీర్చుకునే దాని కొరకై రా. Come and dine, come and enjoy the feast that is provided for you in my house in Mount Zion, the city of the living God. నా ఇంటిలో జీవము కలిగినటువంటి దేవుని పట్టణము సియోను కొండ యుద్ధకు వచ్చి నీ కొరకై సిద్ధపరచబడి ఉన్నటువంటి ఆ యొక్క భోజనము లేదా విందు నువ్వు పాలు పొందు. In those days, how in Hebron they sat till 4 o'clock, 5 o'clock listening to the word, I cannot understand. Today we have to close by 1. ఆ దినాల్లో హెబ్రోన్లో 4 గంటల వరకు, 5 గంటల వరకు, 6 గంటల వరకు కూర్చొని
ఎలా దేవుని వాక్యము వినేటువంటి వారో నాకు అర్థం కాదు. ఈ దినాల్లో 1 గంటకి వర్తమానం ముగించాలి. May we truly come to enjoy the Lord as they enjoyed heaven on earth way back in the 60s in Hebron. హెబ్రోన్లో 1960 ఆ సంవత్సరాలలో వారు భూమి మీద పరలోకాన్ని అనుభవించినటువంటి మరి అటువంటి అనుభవం వారు కలిగి ఉంటున్నారు. May El Bethel be a place where we really taste the heavenly manna. ఎల్ బేతేలు పరలోకపు మన్నాని మనం రుచించేటువంటి స్థలముగా ఉండునుగాక. May the Lord plant these words in my heart and in your heart. ప్రభు ఈ యొక్క మాటలను నా హృదయంలోను మీ హృదయంలోను నాటునుగాక. May we become fishers of men. మనమందరము కూడా మనుషులను పట్టేటువంటి జాలర్లుగా ఉందుముగాక. May rivers of living water flow from us to the people around us. మన చుట్టూ ఉన్నటువంటి వారి కొరకై జీవజల నదులు ప్రవహించబడునుగాక. May we walk in daily fellowship with the Lord. ప్రభుతో దినదినము ఆయన యొక్క సహవాసములో మనము నడుచుదుముగాక. May we be filled with the riches of his word. ఆయన యొక్క వాక్యము చేత మనము నింపబడినటువంటి వారముగా ఉందుముగాక. And may we learn to give to others who are in need so that God's abundant grace may be poured into us. మన మీద దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి కృప కుమ్మరింపబడినట్లుగా అక్కర్లో ఉన్నటువంటి వారికి ఇచ్చువారముగా ఉందుముగాక. There's a promise for that, 2 Corinthians 9:8, but there is no time. 2 కొరింథీ 9:8 వాగ్దానం ఉంది, సమయం లేదు. May we enjoy the fullness of blessings in the house of God. దేవుని యొక్క ఇంటిలో నుండి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను మనం May అనుభవించుదుముగాక. every one of us take part in serving the Lord in whatever ministry God has given us. ప్రభు మనకిచ్చినటువంటి ఏ పనైతే ఆ పనిలో ఆయన సేవిస్తూ ప్రభు యొక్క బలలో మనము పాలు పొందుదుముగాక. May the Lord bless this word. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థనలో ఉంటామండి, మోకరిస్తాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుంటాం. చిన్నపిల్లల్ని మీ దగ్గర